కేశవపల్లి గ్రామ పంచాయతీ ఒకటి 32 పంచాయతీలు ఉన్నాయి నవాపేట మండలంలో. దాంట్లో ఏకగ్రీవంగా అయిన కేశవపల్లి పంచాయతీ ఒకటి. మా గ్రామ సమస్యలు చాలా ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి ఏ సమస్యలు కూడా కాలేవు. ఇప్పుడు మేము ఏకగ్రీవంగా సుధాకర్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అందుకోసమని మా గ్రామస్తులు అందరం కూడా ఒకే మనిషి, ఒకటే సర్పంచ్, ఒకటే ఎన్నికలు ఉండొద్దని ఒకే మనిషిని ఎన్నుకున్నాం. మా సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఇప్పటికీ మా అండర్ డ్రైనేజ్ లేదు. చెరువు పెద్ద సమస్య అంటే మా విలేజ్లో కేశవపల్లి గ్రామం అంటే వ్యవసాయ పరంగా చాలా అభివృద్ధిలో ఉంది. కానీ గ్రామం అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. మాకు వ్యవసాయం చేయాలంటే వాటర్ అవసరం. చెరువు ఒకటి నవాపేట మండలంలో ఒకటే పెద్ద చెరువు అనేది ఒకటే చెరువు ఉంది. ఆ చెరువుకు వాటర్ ఇప్పియాలని సుధాకర్ రెడ్డి నేను ముందర వేసుకొని అధికారులను, మండల అధికారులను ముందర వేసుకొని వాళ్ళతో తరపున మా చెరువులకు నీళ్ళు ఇప్పించే కార్యక్రమం ఒకటి. అండర్ డ్రైనేజీ, వ్యవసాయానికి రోడ్లు. మేము వ్యవసాయం చేయాలంటే ఒక ఎకరాలో క్యారెట్ తీయాలంటే ఒక 6 క్యారెట్ వెళ్తుంది. దాన్ని నెత్తుల మీద మోయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మట్టి రోడ్లు శాంక్షన్ చేయించుకోవాలని. ఇంకోటి పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకు బేస్మెంట్లు లేపుకొని ఉన్నారు. ఆర్థిక సాయం కేసీఆర్ నుంచి ఇండ్లు వస్తాయని వాళ్ళు చాలా రోజుల సంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కనీసం 5 లక్షలు 6 లక్షలు ఇస్తామంటారు. అంత కాకుండా కనీసం 2 లక్షలైనా సరే పేద ప్రజలకు వ్యవసాయం మంచిగా ఉందని అంటున్నారు. కానీ పేదలు కూడా చాలా గరీబ్గా ఉన్నారు. వాళ్ళకు 2 లక్షలతో సహాయం అయినా సరే ఇచ్చి వాళ్ళ ముందంజలో నడిపించాలని ప్రతి ఒక్కరికి కేసీఆర్ అన్న మాటలు ప్రతి వర్గానికి, ప్రతి ఒక్క మనిషికి వర్తించే కార్యక్రమాలు చేస్తానని చెప్పాడు. దాంతోపాటు మేము కూడా అందరం ఏకదాటిగా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి మొన్న పోయిన ఎలక్షన్లలో కూడా ఒకేలాగా ఒకటే దాటి మీద ఉండి ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరం అందరం కలిసి కష్టపడి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ టీఆర్ఎస్ పార్టీ అధికారులు మాకు తోడు నీడై ఉంటారని ఎమ్మెల్యే గారిని, ఇక్కడ కందాడ నాగిరెడ్డి గారిని, రామరెడ్డి గారిని అందరినీ సంప్రదించుకుంటూ అందరినీ వాళ్ళ వెంట ఉంటూ మాకు మండల అధికారులు మాకు సహాయశక్తులు ఎప్పుడు కృషి చేస్తారని ఆశిస్తూ ముగించుకుంటున్నాం. అందరికీ నాకు పూర్వక నమస్కారాలు. మా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ప్రతి ఒక్క సమస్య, ఒక రోడ్లు లేవు, ఒక మోరీలు, మురికి కాలువలు, అసొంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ విషయంలో మా ప్రజలు ఏంటంటే సుధాకర్ రెడ్డి ఒక చేయగలుగుతాడనే నమ్మకంతో నా మీద వాళ్ళు బాధ్యత చాలా వేసుకున్నారు. వాళ్ళు తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ నుంచి మనం ఒక ముందు అంచెలకు వచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం ఉన్న రోజులు మనకు పేద ప్రజలకు ఒక ఇండ్లు కానీ, ఒక రోడ్లు కానీ, మురుగు కాలువలు కానీ అది ప్రస్తుతానికి చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మా నా కార్యకర్తలు వాళ్ళందరూ, మా ప్రజలు, ఊరు ప్రజలంతా మన వెంబడి చేపించుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. అది ఒక ఈ అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులు మనం ఎంత పని చేసుకుంటే అంత ఉన్నదని ముగిస్తున్నా. ఇంత వెళ్ళినందుకు ఒక 10 లక్షలని మన ఒక సీఎం ఫండ్స్ పెట్టినట, 5 లక్షలు అనేది మళ్ళీ పెట్టినట, మొత్తం 15 లక్షల ఫండ్స్ ఒక తాండవాసులకు అట్లా మొత్తం డివైడ్ చేసి వాళ్ళ ప్రాబ్లాలు ఏమున్నాయో కనుక్కొని వాళ్ళ మొత్తం మీద 15 లక్షలు ఫండ్స్ కింద పని కింద పెట్టేసి అది చేపిద్దామనుకుంటున్నాం సార్. సీసీ రోడ్లు కానీ, మురుగు కాలువలు కానీ, ఒక ఈ అభివృద్ధి ఏమి జరిగేది అంటే ప్రతి ఆమ్లెట్ విలేజ్ ఉంది కాబట్టి ఒక తాండవాసులకు మురికి కాలువలు, రోడ్లు, ఎట్టి సమస్యలు ఉన్నా అది అన్నీ చేయగలుగుతామని చెప్తాం. మా ఊరి ప్రజలందరికీ, కేశవపల్లి గ్రామ ప్రజలందరికీ, తాండవాసులకు మొత్తం నాకు ఏకగ్రీవంగా చేయడం వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ. సార్ మా దగ్గర ఫస్ట్ ఏముందంటే చిటిగిద్ద రోడ్ సార్, PRW ఇది మెయిన్ ముఖ్యమైన రోడ్. ఇది ఒకటి. ఇక్కడ మాడిపల్లి మల్లారెడ్డి నుంచి అక్కడ మాజీ సర్పంచ్ ఇంటి వరకు సీసీ రోడ్డు మా పంచాయతీలో ఒకటి. తాండల ఆ కింది గల్లీ సీసీ రోడ్డు ఉన్నాయి, ముంగల ఒకటి మురికి కాలువ ఉన్నాయి. అవి ప్రత్యేకంగా అయితే ఇది ఫస్ట్ మేము ఈ వచ్చే పనుసులో చేయించేది అయితే ఇవే సార్. ఈరోజు మా గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నికైండు సుధాకర్ రెడ్డి. అది ఎందుకంటే మా గ్రామం చాలా వెనుకబడి ఉంది. ఈ వ్యవసాయ రంగంలో కొంచెం అభివృద్ధిలో ఉన్న ఈ రాజకీయ నాయకులు పూర్వం చేసిన వాళ్ళు అభివృద్ధి పదంలో తీసుకుపోయినందుకు ఇప్పుడు అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మనకు వచ్చే ఫండ్స్ తొందరగా వస్తుంది. అదే తొందరగా అభివృద్ధి అవుతుందని యువకులు కానీ, మా ఉన్న గ్రామస్తులు, పెద్ద మనుషులు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఊళ్ళో సమస్యలు చాలా ఉన్నాయి. అండర్ డ్రైనేజ్ కానీ, డాంబరులు కానీ,
వివిధ వేరే వేరే విషయాలలో అన్ని రకాల చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఇంకోటి తాగునీటి సమస్య కూడా కొంచెం ఉంది. అన్ని సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతోనే అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే అన్ని ఊర్లలో ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి మా తాను జరుగుతలేదు. మేమందరం ఒకే తాటిపైన ఉన్నాం. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మేము ఒకటే పట్టు మీద ఉండి టీఆర్ఎస్కు సపోర్ట్ చేసినాం. గవర్నమెంట్ ఉన్న రోజులు కానీ మాకు బాగా సహకరిస్తా అనే ఉద్దేశంతోనే ఇప్పుడు తొందరగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇవన్నీ పేపర్ మీద రాసి మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మిగతా ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ పై ఆఫీసర్లకు దగ్గరికి మా సమస్యలన్నీ తీసుకుపోయి మేము అందరం కలిసికట్టుగా అతని సర్పంచ్గా చేసినాం కాబట్టి అతని సమస్యనే కాదు, మా అందరి సమస్య ఇది. మా ఊళ్ళో ఉంటున్నాం కాబట్టి ఊరందరి సమస్యగా భావించి ప్రతి ఒక్కరం కూడా అభివృద్ధికి పాటుపడతామంటని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.